యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 27 వచనాలు మనం సహాయకరంగా వాక్య ధ్యానాన్ని కొరకై మనం చదువుకుందాం. 2 వచనాలు నేను చదువుతూ ఉండగా మరొక 2 వచనాలు మీరు చదవండి. అట్లా కలిసి మనం చదవడానికి ప్రయత్నించేద్దాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మడిచిపోవును కదా. మంచిది, అందరం కలిసి 27వ వచనం చదువుదాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండును వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే. మంచిది, చదువుబడిన లేఖనం మన వినికిల్లో దేవుడు దీవెనకరంగా మనకు పంచిపెట్టును గాక. ఇక్కడ 19 నుంచి 17, 27 వచనాల వరకు మనం చదివినప్పుడు కొంత మీకు అర్థమై ఉండవచ్చు. ఈ భాగానికి ఒక ప్యాసేజ్కి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. యేసుక్రీస్తు శిష్యులు ఎలా ఉండాలి, యేసుక్రీస్తు శిష్యులు ఎలా ఉండాలి. అలాగే 19 నుంచి 21వ వచనం వరకు వాక్యమును అంగీకరించుట, వాక్యమును అంగీకరించుట, రిసీవ్ ద వర్డ్. అలాగే 22 నుంచి 25వ వచనం వరకు వాక్యమును ఆచరించుట, వాక్యమును ఆచరించుట, ప్రాక్టీస్ ద వర్డ్. అలాగే 26, 27 వచనాల్లో వాక్యమును పంచుట, వాక్యమును పంచుట, షేర్ ద వర్డ్. మంచిది, ఇక్కడ మనం చదువుకున్న లేఖనాల్లో 19వ వచనం ఒకసారి చదువుకుంది. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ప్రియులారా, మనం గమనించగలిగితే విశ్వాసులను సాతాను మోసం చేస్తాడండి. అదే 21వ వచనంలో, అలాగే 26వ వచనాల్లో, ఎందుకనగా అందుచేత సమస్త కల్మషును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. పిల్లరా, సాతాను మానవుల్ని మోసపుచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యము వినకుండా దేవుని వాక్యాన్ని వింటే దేవుని యొక్క వాక్య సత్యాలు నువ్వు నేర్చుకుంటావు. వాక్య సత్యాలు నేర్చుకుంటే నీవు సాతాను ఎదిరించగలవు. సాతాన్ని ఎదిరించావంటే వారి రాజ్యం కూలిపోతుంది. సో సాతాను ఎల్లప్పుడూ ప్రతిక్షణం మనల్ని, ముఖ్యంగా క్రీస్తుని నమ్మిన వారిని మోసపుచ్చడానికి సిద్ధంగా ఉంటాడండి.
చాలామంది యేసు ప్రభుని నమ్మాము అన్నట్టుగానే ఉంటారు, కానీ చాలామంది నమ్మరు అన్నమాట. గుంపులో గోయిందా అన్నట్టుగా చర్చిలో ఉంటారు, పాటలు పాడుతారు, అలాగే వాక్యం చదువుతారు, కానుకలు వేస్తారు, బాప్తిసం తీసుకుంటారు, కానీ యేసు ప్రభుని నమ్మిన అనుభవాలు ఉండవు. వారు మోసపోతారు, అంత మాత్రమే కాదు, కానీ వారి హృదయాన్ని కూడా మోసపుచ్చుకుంటారని లేఖనం సెలవిస్తూ ఉన్నాయి. 26వ వచనంలో, ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు. ప్రియులారా, హృదయాన్ని మోసపరుచుకోవడం ఇది చాలా ప్రమాదకరం అండి. యేసుక్రీస్తు వారు అదే కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట మనం ఆలోచన చేస్తే, లేఖనములో వారిని ప్రకృతి సంబంధులు అన్నారు. యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 23 వచనాల్లో, నేను మిమ్మల్ని ఎరగను, అతిక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి అని తెలియచేస్తా ఉన్నాను. ప్రభువా, నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా అంటే ప్రభు అనే మాట ఏంటండి? అన్యాయం చేయవారులారా, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి అని తెలియజేస్తా ఉన్నారు. సో మన జీవితాల్లో ఇక్కడ ప్రియులారా, ఇంకా యేసు ప్రభుని నమ్మనివారు, నమ్మినట్టు ఆ ఊహలో జీవించేవారు ఆ ఊహలో నుంచి బయటికి రావాలండి. క్రీస్తుని ఆయనను మనసారా అంగీకరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తుని నమ్ముకొనుట, యేసు ప్రభు దేవుడని నమ్ముకొనుట, అలాగే ఆయన మన పాపాల కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వాసం ఉంచడం, దానిని నమ్మకం ఉంచడం, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని హృదయపూర్వకంగా ఎవరైతే అంగీకరిస్తారో వారు ఆత్మ సంబంధులే, వారు ఆత్మను పొందుకున్నవారు. ప్రియులరా, ఇంకా ప్రభుని నమ్మనివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేటి సంఘాల్లో ఈ విధంగా ఉన్నవారు చాలామంది కోకొల్లలుగా ఉన్నారు. వీరి ద్వారా సంఘాల్లో సమస్యలు, సంఘాల్లో విచ్ఛేదం, వీరి ద్వారా సంఘాల్లో భేదాభిప్రాయాలు, ప్రియులరా విభజనలు అనేకమైన వాటికి దారితీయడానికి కారణమవుతారు. దయచేసి ఇక్కడ ఖచ్చితంగా మోసపుచ్చుకోకుండా ప్రభుని అంగీకరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 19వ వచనంలో చాలా శ్రద్ధగా మనం ఆలకించగలిగితే ఒక మాట, వినుటకు వేగిరపడువాడును. ఏంటంటే వాక్యమును అంగీకరించాలి, వాక్యమును మనం అంగీకరించాలి. యాకోబు ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని పిల్లరా నాటబడే అనే పదంతో ఇక్కడ వర్ణించినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఆ మాట మనం చదువుకుంటే 21వ వచనం, అందుచేత కల్మషమును విర్రవించున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. యాకోబు ఇక్కడ రాస్తున్న పదం, యాకోబు నాటబడి అనే పదంతో పిలిచాడు లేక పలికినట్లు మనం గమనించగలం. నాటబడి, విత్తబడి అనే పదం బహుశా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉపమానంలో నుంచి తీసుకొని ఉండవచ్చు. ఈ యాకోబు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడుగా, అంటే మరియ యొక్క కుమారుడుగా మనం గమనించగలము. యేసుక్రీస్తు తర్వాత పుట్టిన వ్యక్తి, యేసుక్రీస్తు తర్వాత పుట్టిన వ్యక్తి. యేసుక్రీస్తు ఆయన జీవించిన కాలములో ఎంత మాత్రం కూడా విశ్వాసం లేనటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈ యాకోబు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రియులరా తను తాను దాసుడుగా, వాస్తవానికి యేసుక్రీస్తు తమ్ముడైన నేను అని చెప్పుకోవచ్చు, కానీ ఎంత మాత్రం కూడా యేసుక్రీస్తు తమ్ముడని చెప్పుకోలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు దాసుడైన నేను అని వివరించాడు. వీళ్ళని మనం గమనించగలిగితే ఇక్కడ ఈ ఉపమానం
ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం మత్తయి సువార్త 13వ అధ్యాయం 1-9 వచనాల్లో, అలాగే 18-23 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఆ విత్తనాలు, వ్యవసాయకుడు వ్యవసాయం కొరకు విత్తనాలు విత్తడం అండి. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడినట్లు మనం చూడగలం. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. సో మంచి నేలలో పడిన విత్తనాలు చక్కగా అవి అభివృద్ధి చెందాయి, 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించాయి. మిగిలిన 3 నేలల్లో పడిన విత్తనాలు అవి ఫలించలేదు. పిల్లలు ఫలించినట్టే ఉన్నాయి కానీ అవి ఎండిపోయాయి. అలాగే ఈ వర్తమానాన్ని, ఉపమానాన్ని విన్న ఆనాడు ఆ ఉపమానం విన్న ఈ యాకోబు ఈ మాట రాస్తా ఉన్నాడు. బహుశా యేసుక్రీస్తు శిష్యుల దగ్గర ఉండి ఉండకపోవచ్చు, కానీ అక్కడ వర్తమానం చెప్పేటప్పుడు కూడా లేకపోవచ్చు. కానీ ఆ వర్తమానాన్ని తెలుసుకొని ఇక్కడ ఆ విషయాలు రాస్తూ ఉన్నాడు. నాటబడి అనే పదం ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసి జీవితంలో కూడా వీళ్ళ మనం గమనించగలిగితే దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ మన జీవితాల్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో అభివృద్ధి లేకపోతే, ఎంత మాత్రం కూడా మన జీవితంలో అభివృద్ధి లేకపోతే ఎక్కడ మనం నాటబడ్డాం ఒకసారి ఆలోచన చేయాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందలేకపోతున్నామంటే, ఆత్మీయంగా సన్నగిలిపోతున్నామంటే దానికి కారణం ఏంటి? పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినకపోతే, దేవుని వాక్యాన్ని మన హృదయంలో నాటబడకపోతే మనం ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి చెందలేము. మన ప్రవర్తనలో మార్పులు రావు. పిల్లరా, మన జీవితంలో మార్పులు రానేరావు. అంత మాత్రమే కాదు, కానీ ఆశాస్పదంగా మిగిలిపోతాం, ఇతరులను నవ్వుకుంటానికి మిగిలిపోతాం, ఆత్మీయంగా సన్నగిలిపోతాం. దేవుని వాక్యాన్ని దేవుని సేవకులు వినిపిస్తూ ఉండగా, అలాగే వాక్యాన్ని చదువుతూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉండగా, ఆ వాక్యాన్ని స్వీకరించడానికి మన హృదయం సిద్ధంగా ఉండాలి. మంచి నేలలో ఆ విత్తనం పడింది. ఎప్పుడైతే మంచి నేలలో విత్తనం పడిందో ఆ విత్తనం చక్కగా ఫలించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నప్పుడు మన హృదయాన్ని, ఆ విత్తనం, దేవుని వాక్యం అనే విత్తనం హృదయంలోకి వెళ్ళడానికి హృదయాన్ని సిద్ధం చేసుకోవాలండి. భూమిలో విత్తనం వేయాలంటే భూమి చక్కగా చదును చేయబడాలి. అది ఆ యొక్క విత్తనం అనేది వేసే ముందు ఆ యొక్క భూమి అనేది చక్కగా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే సిద్ధంగా ఉంటుందో, ఎప్పుడైతే ఆ రైతు చక్కగా పొలాన్ని దున్ని చక్కగా సిద్ధపాటు చేసి, అలాగే అచ్చేసి చక్కగా ఆ వర్షం పడినప్పుడు, ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ టైంలో ఆ యొక్క పదును చూసి వెంటనే ఏం చేస్తారంటే రైతు విత్తనాన్ని విత్తుతాడు. అది చక్కగా ఫలిస్తుంది, మంచి పంటనిస్తుంది. అలాగే మన జీవితాల్లో కూడా చక్కగా దేవుని వాక్యము కొరకై మనం ఆశపడితే, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యం విని జీవితాలు సరిదిద్దుకోవాలి, దేవుని కొరకై జీవించాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే తృష్ణ, ఆశ, ఆ డిజైర్ మనలో ఉన్నప్పుడు మనం చక్కగా దేవుని వాక్యాన్ని వినగలమా? దేవుని సంఘములో ఎందుకు నీకు నిద్ర వస్తుంది? ఎందుకు నీకు అలసట వస్తూ ఉంది? పిల్లలు ఆలోచించే, నిద్ర మోపు ఎందుకు వస్తూ ఉంది? కారణం శ్రద్ధ లేదు, దేవుని వాక్యం పట్ల తృష్ణ లేదు. అందుకే నీవు వాక్యం అంటే నీకు చాలా కష్టంగా ఉంటుందన్నమాట. వాక్యం వినాలంటే కష్టం, దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే కష్టం. ఎందుకంటే పిల్లరా, నీవు సిద్ధంగా లేవు. దేవుని వాక్యము విని జీవితాలు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా లేకపోతే నువ్వు ఎంత మాత్రం దేవుని వాక్యాన్ని వినలేవు. తద్వారా దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు నీకు ఎంత మాత్రం కూడా మంచి ఆసక్తి కలిగిపోతే ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. ఇక్కడ మాట మనం చదువుకుంటే, వినుటకు
వేగిరపడువాడును. ఏనట? వినుటకు వేగిరపడువాడును, వినుటకు తొందరపడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. మనం ఆపోజిట్గా ఉంటాం అన్నమాట. వినడానికి వేగిరపడటం కంటే చెప్పడానికి వేగిరపడతాం. పిల్లరా గమనించండి, ఇక్కడ వినుటకు వేగిరపడువాడు. ఒక శిష్యుడిగా, యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండవలసిన లక్షణాలు మనం చూస్తే, మనం వినటానికి వేగిరపడాలి. దేవుడు 2 చెవులు మనకు ఎందుకు ఇచ్చాడంటే చక్కగా వినాలని. 2 చెవులు శ్రద్ధగా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి మనం చక్కగా దేవుని వాక్యం వినాలని. వినుటకు వేగిరపడువాడు. ఎందుకు వినాలి? దేవుని వాక్యం ప్రియులారా 13వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనంలో చెవులు గలవాడు వినుగాక. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చెవులు గలవాడు వినుగాక అని తెలియజేస్తా ఉన్నాడు. అంటే చెవులు లేవని కాదు అర్థం, అందరికి చెవులు ఉన్నాయి, కానీ వినటానికి మనసు పెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును. ప్రియులారా, వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. సో అది క్రీస్తు యేసుని గురించి మాట మనం వినాలండి. మనం వింటే విశ్వాసం ఉంటుంది. మన విశ్వాసములో మనం చక్కగా ఎదుగుతాం. అందుకే మన జీవితాల్లో మార్పులు కలుగుతాయి. విన్నవారు చక్కగా దేవుని మాటలు విన్నవారు శ్రద్ధగా వారు ఎదుగుతారండి. పిల్లల వినుట వలన విశ్వాసం కలుగును. అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, లోబడినలోని ప్రజల్ని ఆయన దినమెల్లా చేతులు చాచి అని పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుని వాక్యానికి మనం లోబడాలి. చక్కగా విని విశ్వాసం ఉంచి దానికి లోబడే వారంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా గొర్రెలు నా స్వరము వినును అని సెలవిస్తూ ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును. పిల్లరా, ఆయన గొర్రెలుగా, ఆయన గొర్రె పిల్లలుగా మనం ఉన్నాం. ఆయన స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన కాపరి. ఇక్కడ నిలబడే వారిని ఎంత మాత్రం కూడా చూడకూడదు, కానీ వినిపించే స్వరం ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన స్వరం వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు నిలబడి బోధించేవారు ఒకవేళ అసంపూర్ణలే అనుకోండి, కానీ నీ విధేయత, నీ వినయం, నీ సాత్వికం ఆ సంపూర్ణుడైన దేవుని స్వరం వినడానికి నీకు మంచి మార్గాన్ని సిద్ధపాటు చేస్తాయి. సో మనం చక్కగా వినాలి. పిల్లల ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే సమూయేలు రాసిన 2వ గ్రంథం 23వ అధ్యాయము 14 నుంచి 17వ వచనంలో దావీదు ఇలా అనుకుంటా ఉన్నాడు అన్నమాట. అదుల్లాము గుహలో ఉన్న దావీదు హృదయంలో ఒక కోరిక అన్నమాట, ఆజ్ఞ కాదు. బెత్లెహేము గుమ్మం దగ్గర ఉన్న బావి నీళ్ళు ఎవరో నాకు తాగడానికి తెస్తే ఎంతో సంతోషించదను అని తన హృదయంలో తన ఆశను తన పక్కన ఉన్న అధికారికి తెలియచేస్తాడు. ఈ మాటలు వింటున్న 3 వీరులు, యోధులు, వారు వెంటనే, వారు పరాక్రమశాలులు, వారు వెంటనే వారు వెళ్ళారండి. ఆ మాట వినిన వెంటనే వారు వెళ్ళారు. అక్కడ శత్రువు సైన్యాన్ని వారిని ఓడించి, శత్రువు యొక్క శిబిరాలను దాటి ప్రాణాలను తెగించి ఆ బెత్లెహేము ఆ గవిని దగ్గర ఉన్న నీటిలో ఉన్న నీరు తీసుకొని వచ్చారు. చూడండి, ఒక మానవుడైన దావీదు రాజు, ఒక మానవుడిగా ఉన్న దావీదు మాట వినడానికి అక్కడ ఉన్న యోధులు, వారు ఆ సోల్జర్స్ ఎంత వారు శ్రద్ధగా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆ విధంగా మన జీవితంలో దేవుని వాక్యం పట్ల మనం వినడానికి సిద్ధంగా ఉంటే దేవుడు చక్కగా మనతో మాట్లాడతాడు. దేవుడు తన స్వరం వినిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు సిద్ధమా? ఒకసారి ఆలోచన చేసుకో. వారు చక్కగా విన్నారు. విని వారు చక్కగా ఆ యొక్క నీళ్ళు తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. కానీ దావీదు, వారు ప్రాణానికి తెగించి నీళ్ళు తెచ్చారు కాబట్టి ఆ నీళ్లు యెహోవా సన్నిధిన పారబోసాడు, కానీ ఆ నీళ్లు తాగలేదు. పిల్లరా గమనించండి, ఇక్కడ మనం చదువుకుంటే మనం వినేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం వింటే దేవుని యొక్క సంపూర్ణమైన దేవుని చిత్తం ఆయన మనకు బయలుపరుస్తాడు. దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది.
దేవుని ఉద్దేశాలు తెలుస్తాయి, దేవుని యొక్క సంకల్పం తెలుస్తుంది. దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనం జీవించడానికి దేవుని వాక్యాన్ని మనం వినాలి. అప్పుడే దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చగలం. పిల్లరా, చాలాసార్లు మనం వాక్యం కొన్నిసార్లు వినకపోయింది కాక వినేవారి మీద మనం నిందారోపణలు మోపుతాం, చెప్పేవారి మీద నిందారోపణలు మోపుతాం. ఆలోచన చేయండి. ఒక టీచర్ ఆ స్కూల్లో టీచింగ్ చేస్తూ ఉంటారు. పిల్లరా, ఒక సహోదరి ఇలా చెప్తా ఉందన్నమాట. ఏమక్క ఎన్ని మార్కులు వచ్చినాయి మీ కూతురు కంటే? 350 పైన వచ్చినాయా అని చెప్తా ఉందన్నమాట. ఏమక్క అంత తక్కువ వచ్చినాయి అంటే వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు అని చెప్తుందన్నమాట. వెంటనే వాళ్ళ కుమార్తెని అడిగా, పక్కన ఎదురుగానే ఉంది. ఏం తల్లి, మీ టీచర్ గారు బాగా చెప్పలేదంటే బాగానే చెప్పారని చెప్పి. సో మీ క్లాస్ ఫస్ట్ వచ్చిన వారి పేరేంటి అని అడిగా. పేరు చెప్పింది. ఆ తర్వాత ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 570 పైన వచ్చినాయి అని చెప్పింది అనమాట. మరి తల్లిగారేమో టీచర్ గారిని నిందిస్తూ ఉంది. పిల్లరా, ఇక్కడ మనం గమనించగలిగితే చెప్పేవారి తప్ప వినేవారి తప్ప ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యము తెలియచేస్తూ ఉండగా ఆ విని ఆత్మీయంగా వృద్ధి చెందేవారు కొందరు, వినక దేవుని వాక్యం మీద దృష్టి పెట్టక అశ్రద్ధతో నిర్లక్ష్యం చేసి ఆత్మీయంగా నష్టపోయేవారు కొందరు. దయచేసి ప్రియులారా గమనించవలసిన దేవుని వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా వినాలి, తృష్ణతో వినాలి, ఆశతో వినాలి, ఆసక్తి కలిగి వినేవారంగా ఉండాలి. రెండవది మనం చూస్తే ఆ మాట తెలియజేస్తా ఉన్నాం. ఏంటంట? మాట్లాడుటకు నిదానించువాడను. పిల్లలు గమనించండి. మాట్లాడుటకు నిదానించు వాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. యేసుక్రీస్తు శిష్యుల లక్షణాల్లో ఒకటి వినాలి, అది వేగరపడి వినాలి, తొందరపడి వినాలి. అలాగే ఇక్కడ మాట్లాడుటకు నిదానించాలి. రెండవదిగా మనం చూస్తే ఏంటంట? మాట్లాడుటకు నిదానించాలి, స్లో టు స్పీక్. దేవుని ప్రజలు మాట్లాడటానికి తొందరపడకూడదు. అంటే నోరు తెరవకు ముందే ఏం మాట్లాడాలో ఆలోచన చేసి మాట్లాడు. పిల్లరా, దేవుని నమ్ముకున్న మన మాటల్లో ఎక్కడ తప్పు పడదామని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. సో మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఉప్పు వేసినట్లుగా ఉండాలి, కృపా సహితంగా ఉండాలి. పిల్లరా, మనం మాట్లాడేటప్పుడు శ్రద్ధగా ఆలోచన చేసి మనం మాట్లాడే వారంగా ఉండాలి. ఒక్క మాట దొరికిందంటే చాలు, యేసుప్రభు నమ్ముకున్నాడంట, యేసుప్రభు నమ్ముకుందంట అని మన ఎగతాళి చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో మనం మాట్లాడడానికి నిదానించే వారంగా ఉండాలి. దేవుడు 2 చెవులు ఇచ్చింది, ఒక నోరు ఇచ్చింది ఎందుకంటే, ఒక నాలుగు ఇచ్చింది ఎందుకంటే ఎక్కువ వినడానికి, తక్కువ మాట్లాడటం. అట్లానే మాట్లాడద్దు అని చెప్పారని మోగమొద్దులలో కూర్చోకూడదు అన్నమాట. చక్కగా మాట్లాడే వారంగా ఉండాలి. అది ఆలోచన చేసి, మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడే వారంగా ఉండాలి. మన మాటలు చాలా ఆసక్తిగా ఉండాలి, అవి వినసొంపుగా ఉండాలి, అవి వారి జీవితాలకి ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, క్షేమాభివృద్ధిని తీసుకొచ్చే విధంగా మన మాటలు ఉండే విధంగా మనం సిద్ధపాటు చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనంలో, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. సో మన మాటలు చాలా మితంగా ఉండే విధంగా సిద్ధపాటు చేసుకోవాలి. విస్తారంగా మాట్లాడితే ఆ దోషాలు ఉండక మానవని దేవుని వాక్యం సెలవిస్తాం. సో ఎంత వీలైతే అంత తక్కువ మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే 17వ అధ్యాయము, అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనంలో, మితముగా మాట్లాడువాడు ఎవరంట? తెలివి గలవాడు అని చెప్తా ఉన్నారు. మితభాషి తెలివి గలవాడు అని దేవుని వాక్యం సెలవిస్తావు. నీ మాటల్లోనే చెప్పవచ్చు అనమాట. నువ్వు తెలివి గలవాడు, లేకపోతే తెలివి గల స్త్రీవో, తెలివి గల పురుషుడు అని నీ మాటల్లోనే వెంటనే పసిగట్టవచ్చు. సో మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు. పిల్లరా, మాటల్లో తొందరపడే వ్యక్తి, బైబిల్లో యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అన్నమాట. ఎవరు ఆ వ్యక్తి? మాటల్లో వెంటనే తొందరపడతాడు. అతనికి తొందరపాటు
పేతురు అనే ఒక పేరు అనమాట. వెంటనే ఇమీడియట్ రియాక్షన్స్ అనమాట. యేసు ప్రభు చెప్తుంటే వెంటనే నా గురించి మీరు ఏమనుకున్నారంటే మంచిగా చెప్పాడు, నీవు సజీవమైన దేవుని కుమారుడని తెలియజేశాడు. వెంటనే నేను మీ కొరకై మరణం నుంచి సమాధి చేయబడి తిరిగి లేకపోతున్నాను అని చెప్తే అది నీ కలగకూడదని చేయబట్టుకున్నాడు అన్నమాట. సో పిల్లరా, అక్కడ సాతాను వెనకపో అని యేసుక్రీస్తు వారు ఆ పేతురుని గద్దించినట్లు మనం చూస్తా ఉన్నాం. సో మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లరా, యోబు జీవితంలో మనం ఆలోచన చేస్తే తన మాటల్లో ఎంత మాత్రం కూడా, యోబు బాధల్లో ఉన్నాడు కానీ ఆలోచించి మాట్లాడిన వాడుగా ఉన్నాడు. ఎంత మాత్రం కూడా తన మాటల్లో ఎంత మాత్రం కూడా పాపము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాం. చాలా బాధల్లో ఉండి కూడా చాలా శ్రద్ధగా మాట్లాడిన వ్యక్తిగా మనం చూస్తాం. సో మనం వినుటకు వేగిరపడాలి. రెండవదిగా మనం మాట్లాడడానికి నిదానించాలి. మాట్లాడే ముందు ఒక విశ్వాసిగా ఆలోచన చేసి మన మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా జాగ్రత్త పడదాం. ఎంత మాత్రం కూడా నష్టం చేయకూడదు. మన మాటలు చాలా శ్రద్ధగా ఉండాలి. ఈ మాటలే కొన్ని కుటుంబాలని నాశనం చేయడానికి, కొన్ని కుటుంబాలని పతనం చేయడానికి నాలుక చాలా భయంకరమైనదని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సో మాటలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. 3వదిగా పిల్లలు మనం గమనించగలిగితే అక్కడ మాట చదువుకుందాం. ఏంటంట, కోపించుటకు నిదానించువాడును. పిల్లరా, కోపపడుటకు మనం నిదానించే వారంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనములో, కోపపడుడి కానీ పాపం చేయకుడి. నెమ్మది శాంతి గుణం ప్రతి క్రైస్తవునికి ఉండాలే కానీ ఎంత మాత్రం కూడా సహనాన్ని కోల్పోయి మనం మండిపడే వారంగా, పాపానికి దారి తీసే వారంగా మన మాటలు ఉండకూడదు. సో కోపడుటకు నిదానించాలి. పిల్లరా, కోపడడానికి నిదానించే వారంగా ఉండాలి. పాపముపై కోపించాలే కానీ ఎంత మాత్రం కూడా పాపిపై మనం కోపించే వారంగా ఉండాలి. ఇలా తోటి సహోదరుడిని మనం ప్రేమించే వారంగా ఉండాలి. వారిలో ఉన్న పాపాన్ని మనము కోపించే వారంగా ఉండాలి. కానీ ఎంత మాత్రం కూడా ఆ వ్యక్తిని మనం తిరస్కరించే వారంగా, ఆ వ్యక్తిని ఎంత మాత్రం కూడా అవమానపరిచే వారంగా మన జీవితాల్లో ఉండకూడదు. సో మన కోపం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే తెలియజేస్తా ఉన్నాను. ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని మనం చూస్తూ ఉన్నాం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని ఇక్కడ లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. నరుని కోపం ఉన్నది, అలాగే దేవుని నీతి ఉన్నది. దేవుని నీతి మనం కోపపడేటప్పుడు ఎంత మాత్రం కూడా మాటల్లో ఆ కోపపడేటప్పుడు కూడా చాలా ఆలోచన చేసి మనం మాట్లాడాలి. అంతేకాని తిరస్కరించి మాట్లాడకూడదు. తిరస్కరించి మాట్లాడేవాడు పాపం చేయడం దేవుని వాక్యం సెలవిస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాటలు కోపపడేటప్పుడు. అలాగే చెయ్యి కాలు చాలా జాగ్రత్త. కోపపడేటప్పుడు పిల్లరా, చెయ్యి కాలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మాటలు చెయ్యి కాలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అవి దాటేమంటే దేవుని దృష్టిలో దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. దేవుని నీతి ఆ కోపములో కూడా ఇతరుల్ని ఆశీర్వదించే విధంగా, ఆ కోపములో ఇతరుల్ని బలపరిచే విధంగా, వాళ్ళ సరిదిద్దే విధంగా, వాళ్ళ క్రమపరిచే విధంగా మన కోపం ఉండాలి. కానీ ఎంత మాత్రం కూడా వారిని దేవుని దగ్గర నుంచి దూరం చేసే విధంగా, దేవుని దృష్టిలో పాపం చేసిన వారుగా ఉండకూడదు. దేవుని దృష్టిలో పాపం చేస్తే శాపానికి అర్హులమవుతాం. దేవుని దృష్టిలో మనం పాపం చేస్తే శాపానికి అర్హులై నష్టపోయే వారుగా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన కోపం వచ్చింది. చండ్రకల్లు తీసుకున్నాడు. అక్కడ ఉన్నవారిని, రోగుల మహోత్సవారిని, వ్యాపారం చేసేవారిని, అక్కడ అందరినీ తరిమివేసాడు. ఆ బల్లలు తోసిపడేశాడు. అక్కడ ఉన్నవారిని, ఆ పశువులన్నింటినీ త్రోసేసాడు అన్నమాట చండ్రకలతో కొట్టి. పిల్లరా, ఆయన కోపం మనం చూస్తున్నాం. ఆ దేవుని నీతి కలిగి ఆయన మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మందిరంలో దుర్వ్యాపారాలు జరగకూడదు అని దేవుని నీతి, దేవుడు దాన్ని చక్కగా నెరవేర్చాడు.
వీళ్ళ సిలువలో ఆయన ఎంత మాత్రం కూడా కోప్పడలేదు. ఆయన మీద ఆయన ఎందుకు కోప్పడలేదు, ఆయన అట్ చేశారనమాట. నీవు యూదుల రాజు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దిగు అని ఆయన్ని హట్ చేసిన వారుగా ఉన్నారు. పిల్లల గమనించండి, ఆయన హట్ అయినా ఎంత మాత్రం కూడా తిరిగి బదులు పలకలేదు. ఆయన కోపం చూపించాల. అలాంటి పరిస్థితుల మధ్య ఆయన కోపించిన వాడు ఎంత మాత్రం కూడా కాదు. మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి నేరం చేస్తూ ఉన్నప్పుడు మోషే కోపించాడు. ఆ యొక్క సీనాయి పర్వతం నుంచి దిగేటప్పుడు ఆ రాతి పలకలు ఎత్తి పడేసినట్లుగా మనం చూస్తున్నాం. పగలగొట్టాడు, వారు పాపం చేస్తాం. కానీ ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు సాగలపడి వారు ఎదుట ఉన్నట్లు మనం చూస్తాం. కనుక నరుని యొక్క కోపం ఇలా గమనించండి, దేవుని నీతిని నెరవేర్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా యేసుక్రీస్తు శిష్యులు అని చెప్పుకొని మిగులు కోపిష్ఠులుగా ఉండి ఇతరులకు మనము మార్గం ఎంత మాత్రం కూడా మార్గం చూపని వారుగా ఉంటే ఉపయోగం లేదంటే దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. సో యేసుక్రీస్తు శిష్యులుగా మనం మాదిరికరంగా ఉండేవారుగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో జ్ఞానం గలవాడు కోపము అణుచుకుంటాడు. ఏంటట? జ్ఞానము గలవాడు కోపమును అణుచుకుంటాడు. అలాగే 15వ అధ్యాయం 1వ వచనంలో మృదువైన మాట కోపమును చల్లార్చును. సో మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఎంతో ఉందండి. మృదువైన మాట కోపమును చల్లార్చును. సో కోపం వచ్చినప్పుడు రీసెంట్గా ఒక బీహార్లో ఒక హత్య జరిగిందనమాట. చాలా కోపంతో ఆ వ్యక్తి టీ అమ్ముకునే వ్యక్తి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. ఏదో వారిద్దరి మధ్య గల్లాడు జరిగింది. ఆ వ్యక్తి ఆ కత్తి తీసి వెంటనే ఆ వ్యక్తిని పొడిచాడు. పొడిచి అందరితో ఆగిపోలేదన్నమాట. మెడకాయ కోసేసి తలకాయ వేరు చేసి పక్కన పెట్టాడు. ఎంత కిరాతకంగా మానవులు చూస్తున్నాం. ఒక కుక్క మరొక కుక్క మీద విచక్షణ రహితంగా ఎలా ప్రవర్తిస్తుందో అలాగే మానవుడు కూడా ఆ రకంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. నేడు విశ్వాసులు కూడా చాలా ఇలాంటి కార్యాలే చేస్తూ ఉన్నారనమాట. దేవాలయంలో కుర్చీలు తీసుకొని తన్నుకున్న వాళ్ళు ఉన్నారండి చర్చిల్లో. ఎంత విచారకరమో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన జీవితాల్లో విశ్వాసులను చెప్పుకొని ఆ విశ్వాసులుగా జీవిస్తే ఎంత మాత్రం కూడా ఉపయోగం లేదు. సో ఇక్కడ మనం గమనించగలిగితే వినుటకు వేగిర పడాలి, మాట్లాడటానికి నిదానించాలి, అలాగే కోపపడుటకు నిదానించే వారంగా ఉండాలి. 4వది అక్కడే మనం చదువుకుంటే త్వరగా అట్లా చెప్పుకొని మనం ముగించుకుందాం. 21వ వచనంలో అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని కల్మషమును మానాలి. యేసుక్రీస్తు ప్రభు తన పవిత్రమైన అమూల్యమైన రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని పవిత్రపరిచాడు, నీతిబద్ధులుగా మార్చాడు. అయితే దేవునికి ఎంత మాత్రం కూడా అసహ్యమైన కార్యాలు చేయకుండా, అపరిశుభ్రమైన కార్యాలు చేయకుండా పిల్లరా మన జీవితంలో ఆ ఆలోచనలో, మాటల్లో, క్రియల్లో మనము పరిశుద్ధపరుచుకుంటూ క్రీస్తు యొక్క పరిమళ వాసనని మనం వెదజల్లేవారుగా ఉండాలి. కల్మషం లేనివారుగా, ఆయన నిష్కల్మషుడు, కల్మషం లేనివాడు. పిల్లలను చూడండి, వారి నవ్వు కల్మషం లేని నవ్వు అన్నమాట. చక్కటి నవ్వుతారన్నమాట. మన నవ్వు చాలా వేరుగా ఉంటుంది, కష్టమే, అవునా కదా? కల్మషంతో కూడిన నవ్వు. కల్మషం లేనివారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని పిల్లలుగా మనం కల్మషం లేనివారుగా ఉండాలి. అక్కడ ఆ మాట చదువుకుంటే విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. పిల్లరా, 5వది విర్రవీగుచున్న దుష్టత్వం మనం మానేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు శిష్యులు దుష్టత్వం మానాలి. దుష్టత్వం అనగా దుష్టుని తత్వమే, దుష్టుని లక్షణమే. అనగా పిల్లరా, ఆ దుష్టత్వం యొక్క ఫలితం భ్రష్టత్వమే. భ్రష్టులమైపోతే ఉపయోగం లేదండి. కనుక దుష్టత్వం అనగా మితిలే చెడ్డతనం, దుష్టుని తత్వం మనం మానేవారంగా ఉండాలి. అసూయ ఆ దుష్టుని యొక్క తత్వం లక్షణం. పిల్లరా, ఒకరు ఎదుగుతూ ఉంటే మనం ఆనందించేవారంగా ఉండాలి ఒక క్రైస్తవుడిగా. అదే విశ్వాసి యొక్క మంచి లక్షణం.
అసూయ పడుతున్నావంటే దుష్టుని యొక్క లక్షణం అన్నమాట. ఆ అసూయ, ఆవేశం, అవమానించడం, అతిశయం, అపహాస్యం, వ్యంగ్యము, ఇతరులను తిరస్కరించి మాట్లాడు, ఇవన్నీ దుష్టుని యొక్క లక్షణాలు. ఇవన్నీ మన హృదయంలో పెట్టుకొని మనము విశ్వాసిగా కొనసాగుతున్నానంటే నువ్వు ఎంత మాత్రం కూడా విశ్వాసిగా చెప్పబడుతున్నావు, కానీ విశ్వాసి కానే కాదు. పిల్లలు గమనించండి, దుష్టుని తత్వం, విర్రవీగుచున్న దుష్టుని తత్వం మనం మాని జీవించే వారంగా ఉండాలి. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించింది. కనుక దేవుని వాక్యాన్ని రిసీవ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. ఎలా అంగీకరించాలంటే సాత్వికముతో, అంటే తగ్గింపు కలిగిన హృదయముతో, మెత్తనైన హృదయముతో మనము దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. పిల్లరా, మనం గమనించగలిగాం. ఒక 5 మాటలు మనం చూసాం. యేసుక్రీస్తు శిష్యులకు ఉండవలసిన లక్షణాలు అక్కడ మనం చూసాం. ఏంటంట, అక్కడ మనం చదువుకుంటే వినుటకు ఎలా ఉండాలంట, వేగిరపడాలి. అలాగే మాట్లాడటానికి నిదానించాలి. అలాగే కోపడుటకు నిదానించాలి. కల్మషాన్ని మానాలి. అలాగే విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానేవారంగా ఉండాలి. ఆ మాని ఏం చేయాలి అక్కడ మనం చూస్తే పిల్లలు, అక్కడే ఆ మాట చదువుకుందాం దయచేసి. 22 నుంచి 25 వచనాల్లో ప్రాక్టీస్ ద వర్డ్, వాక్యమును ఆచరించుట. దేవుని వాక్యమును వినుట మాత్రమే కాదు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. పిల్లరా, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ప్రవర్తించేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని విని, అబ్బా అన్న ఈరోజు బాగా చెప్పావు అని నువ్వు చెప్పి వాక్యాన్ని అనుసరించకపోతే నో యూస్, నీ జీవితంలో ఎంత మాత్రం కూడా ఉపయోగం లేదు, నీ జీవితానికి లాభం ఉండదు అన్నమాట. మన బ్రదరన్న సంఘాల్లో వాక్యాన్ని వినుటలో మంచి దిట్టలు అన్నమాట. వాక్యాన్ని కంఠస్థం చేయటంలో మంచి దిట్టలు, వాక్యాన్ని ప్రకటించట్లో మంచి దిట్టలు, కానీ వాక్యాన్ని ఆచరించట్లో చాలా బలహీనులండి, గట్టివారు కాదు. దయచేసి వాక్యాన్ని విన్న వాక్యాన్ని చక్కగా మనం ఆచరించేవారంగా ఉండాలి. వాక్యాన్ని మనం ఆచరించేవారంగా ఉండాలి. వాక్యం విని చక్కగా ఆ జ్ఞాని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచ్చిన ఆ జ్ఞానవంతుడు చక్కగా రాతి మీద ఇల్లు కట్టుకున్నాడు. పిల్లరా, మన జీవితాల్లో కూడా వాక్యాన్ని విని మనం చక్కగా మన జీవితాన్ని కట్టుకోవాలి. తర్వాత మన కుటుంబాన్ని కట్టుకోవాలి. తర్వాత సంఘాన్ని కట్టే వారంగా ఉండాలండి. ఆ తర్వాత సమాజాన్ని కట్టాలి. పిల్లరా, మన జీవితాన్ని కట్టుకోకపోతే ఇంకా కుటుంబాన్ని ఏం కడతావు, నువ్వు సంఘాన్ని ఏం కడతావు, సమాజాన్ని ఏం కడతావు? దయచేసి చక్కగా వాక్యము, బోధ, బ్రతుకు చాలా ప్యారలల్గా వెళ్ళాలి. పిల్లరా, విశ్వాస జీవితంలో చక్కగా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి, కంఠస్థం చేయాలి. అలాగే వాక్యాన్ని ఆచరించే వారంగా ఉండాలి. పిల్లరా, మనం ఆ మాటలు విన్నాం, ఆ వాక్యాన్ని చక్కగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక 5 మాటలు చెప్పాను నేను, కాదు చాలా మాటలు ఉన్నాయి దేవుని గ్రంథం. ఆ వాక్యాన్ని మనం ఆచరించే వారంగా ఉండాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి ఫస్ట్ దేవుని వాక్యాన్ని ఆచరించడానికి. ఈరోజు నేను ఒకవేళ నీవు కోప్పడేవాడువా, ఈరోజు నిర్ణయం తీసుకో. మాట్లాడడానికి తొందరపడేవాడువా, నిర్ణయం తీసుకో. వినటానికి నీకు మనసు లేదా, నిర్ణయం తీసుకో. ఈ రోజు నుంచి నేను చక్కగా వింటాను, ఈ రోజు నుంచి నేను అతిగా మాట్లాడను, ఈ రోజు నుంచి నేను మిగుల కోపిష్టిగా ఉండను అని ఒక నిర్ణయం తీసుకో. ప్రభు దగ్గర ప్రార్థించి దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆచరణలో తీసుకెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. మూడవదిగా మనం అక్కడ చెప్పుకుంటే 26, 27 వచ్చిన తొందరగా చెప్పుకొని మనం ముగించుకుందాం ఒక 2 నిమిషాలు. ఆ మాట, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుని భక్తి గలవాడని అనుకుని నేడన వాని భక్తి వ్యర్థమే. పిల్లరా, గమనించాను. నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకోవచ్చు. అక్కడ భక్తి గలవాడనని అనుకుని నేడల వాని భక్తి వ్యర్థమే. చాలామంది బోధకులండి, మాలాంటి బోధకులు, చాలామంది దేవుడి సేవకులు దేవుని వాక్యాన్ని చక్కగా ప్రకటిస్తారన్నమాట. దేవదూతలు దిగొచ్చినట్లు ప్రకటిస్తారు. కానీ జీవితాల్లో, బ్రతుకుల్లో చూస్తే చాలా విచారం, చాలా బాధకరమైన. చాలామంది పడిపోయారు వాక్యాన్ని అనుసరించి. వారిని బట్టి నేను సంతోషించట్లేదు, కానీ
ప్రియులారా, వారి జీవితాల్లో వారి భక్తి వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తాం. అదే మాట చెప్తూ ఉన్నాడు 2వ అధ్యాయము 12వ వచనంలో, స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. ప్రియులారా, తగినట్టు మాట్లాడాలి, ప్రవర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తాం. 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, నా సహోదరులారా, బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అంటే బోధించొద్దని అర్థం కాదు, కానీ బోధించే ముందు బ్రతుకు సరిదిద్దుకొని మనం బోధించాలని దేవుని వాక్యం సెలవిస్తాం. సో ఇక్కడ మనం గమనిస్తే వాక్యమును మనం ప్రకటించాలి. ఎలా అంటే ప్రకటన ద్వారా ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించే వారంగా ఉండాలి. అంటే వాక్యాన్ని ఆచరించి మనం ప్రకటించినప్పుడు వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. అలాగే ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఆచరిస్తూ ఆచరణలో పెట్టి ఇతరులకు మనం సువార్త చెప్తే, మన బ్రతుకు సరిగ్గా ఉంటే ఇతరులకు మనం సువార్త చెప్పినప్పుడు వారు సువార్తను నమ్మి ప్రభువు నమ్మడానికి అవకాశం ఉంటుంది. రెండవదిగా మనం చూస్తే వాక్యమును ప్రకటించే విషయంలో క్రియల ద్వారా మనం ప్రకటించాలి. ఒకటి ఆ స్పీచ్, 2 సర్వీస్. అక్కడ మనం చూస్తే ఏంటంటే సర్వీస్, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి బాధలలో ఇబ్బందులలో పరామర్శించుటయు ఇకలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకో. ఇలా గమనించండి, క్రియలు లేని విశ్వాసం మృతమని ఇదే పత్రికలో రాశాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన రోమిలికి రాసిన పత్రికలో తెలియజేశాడు. యాకోబు పత్రికలో క్రియలు లేని విశ్వాసము మృతము. మన జీవితాల్లో క్రియలు లేకపోతే ప్రియులారా ఇక్కడ తెలియజేసిన మాటలు, విధవరాండ్రులను మరి అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలు వారి బాధల్లో విమర్శించాలి, పరామర్శించాలి. వారి బాధల్లో వారిని పరామర్శించే వారంగా ఉండాలి. ప్రియులారా, ఇతరులు బాధలు చెప్పుకున్నప్పుడు వారికి సహాయం చేసేవారంగా ఉండాలి. మన మాటలు మాత్రమే కాదు, క్రియలు చేసేవారంగా ఉండాలి. మదర్ తెరీసా ఒక మాట చెప్పిందనమాట, ప్రార్థించే పెదవులు కదా సహాయం చేసే చేతుల మీద అని చక్కగా తెలియజేస్తున్నాడు. భక్తుల జీవితాల్లో మనం చూస్తే ప్రియులారా, ఆ గ్రహం స్టెయిన్స్ అనే వ్యక్తి ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి వచ్చాడు. సువార్తను ప్రకటించాడు, తన జీవితాన్ని కాపాడుకో. అలాగే తన క్రియల ద్వారా హోట్రైబ్స్ మధ్య ఆయన తన క్రియల ద్వారా అనేక మంది కుష్ఠరోగులు, నిజంగా కుష్ఠరోగులు ఇవన్నీ కుష్ఠు వచ్చి చాలా భయంకరమైన స్మెల్ వారి దగ్గర ఉంటుంది. సో అలాంటి వారిని దగ్గర తీసుకొని ప్రియులారా వారి యొక్క ఆ యొక్క గాయాలు కట్టేవారు చక్కగా వారిని ప్రేమించి చేశారు. ఆ సువార్త వ్యాప్తి చెంది సంఘాలు కట్టబడడానికి మంచి కారణం. సో ఇక్కడ మనం 3 గమనించాం. ఏంటి? రిసీవ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి. అలాగే ప్రాక్టీస్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి. ప్రియులారా, దేవుని వాక్యము ఆచరణలో మనకు ఉండాలండి. 3వది దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ప్రకటన, ఆచరణ ద్వారా ప్రకటన. 2వది మన క్రియల ద్వారా మనం ప్రకటించే వారంగా ఉండాలి. సో అటువంటి జీవితం కలిగి మనం జీవించడానికి, అలాగే ఆత్మ వెలుగులో మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగలరు.